హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. దిగ్గజ దర్శకులు రాజమౌళితో సినిమా చేస్తే ఏ హీరో అయినా కాస్త స్లో అవుతారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం డబల్ జోష్తో దూసుకువెళ్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన మూవీస్ నుంచి వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫ్యాన్స్లో జోష్ నింపుతుంది. రీసెంట్గా వార్ 2 మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఎన్టీఆర్ ప్రజెంట్ డ్రాగన్లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తుంది ఈ మూవీ. అయితే తారక్ ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. దీనికి ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. మైథలాజికల్ జోనర్లో కథా కథనాలు రెడీ చేస్తున్నారంట. త్రివిక్రమ్ ఒక్క మాటలో చెప్పాలంటే నెవర్ బిఫోర్ అనే రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ పట్టాలెక్కడానికి చాలా టైం ఉన్న అప్డేట్స్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావుపూడి, మెగాస్టార్ చిరు కాంబోలో మన శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్తో మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి వస్తున్న 100 కోట్ల క్లబ్లో చేరిన అనిల్ ఈసారి చిరుతో మరింత భారీ సక్సెస్ అందుకోవడం ఖాయమని టాక్ వినిపిస్తుంది. ఇది ఇలా ఉంచితే ఫిలిం సర్కిల్స్లో ఈ సినిమా గురించి మరో సెన్సేషనల్ అప్డేట్ హల్చల్ చేస్తుంది. అనిల్ రావుపూడి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన విక్టరీ వెంకటేష్ ఇప్పుడు చిరు సినిమాలోని కీలక పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. చాలా రోజులుగా ఈ టాక్ వినిపిస్తున్నప్పటికీ వెంకటేష్ షూటింగ్లో పాల్గొనకపోవడంతో కొంతమంది అనుమానం నెలకొంది. అయితే ఇప్పుడు ఆ సందేహాలన్నిటికీ చెక్ పడింది. వెంకటేష్ ఈ నెల 21 నుంచి మెగాస్టార్తో కలిసి షూటింగ్లో జాయిన్ కానున్నారంట. అనిల్ రావుపూడి మార్క్ ఫన్తో పాటు ఎమోషన్ కలబోసిన పాత్రలో ఆయన కనిపించబోతున్నారని తెలుస్తుంది. దీంతో చిరు వెంకీ కాంబినేషన్లో మళ్ళీ తెరపై చూడబోతున్న అభిమానులు సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారు. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్ ప్లాపులకి లెక్క చేయకుండా కెరియర్లో జెట్ స్పీడ్తో దూసుకెళ్లిపోతున్నారు. తాజాగా ఆమె గురించి ఇచ్చిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. శ్రీలీల ఇన్స్టాగ్రామ్లో ఒక స్టైలిష్ పోస్టర్ని షేర్ చేశారు. ఇందులో ఆమె ఏజెంట్ మిర్చి లుక్లో కనిపించారు. బ్లాక్ కాస్ట్యూమ్, గర్గిల్స్, చేతిలో గన్ పట్టుకొని ఉన్నారు. శ్రీలీల ఈ పోస్టర్తో పాటు అక్టోబర్ 19న అసలు సీక్రెట్ బయటపడుతుంది అంటూ క్యాప్షన్ పెట్టారు. దీంతో ఆ రోజు ఏదో రాబోతుందని ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇది ఓ హిందీ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో శ్రీలీల ఈ ప్రాజెక్ట్ అడుగు పెడుతుందని అంటున్నారు. ఇది శ్రీలీల కెరియర్కు కీలక మలుపు కావచ్చనే టాక్. ఈ మధ్యకాలంలో శ్రీలీలకు తెలుగు చిత్రాలతో పాటు తమిళ్, కన్నడ, హిందీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుండగా ఏజెంట్ మిర్చి లుక్తో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా అనే ఉత్కంఠ పెరిగింది. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం ఈ లుక్కి ఫిదా అయిపోతున్నారు. ఆమె ఓ యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తుందేమో అని గెస్ చేస్తున్నారు. ఇంతకీ ఏజెంట్ మిర్చి రహస్యం ఏంటి అనేది తెలియాలంటే అక్టోబర్ 19 వరకు వెయిట్ చేయాల్సిందే. జయశంకర్ డైరెక్షన్లో వచ్చిన మూవీ ఆరి ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని అరిషడ్ వర్గాలను కాన్సెప్ట్తో ఈ మూవీ తెరకెక్కింది. దీనికోసం డైరెక్టర్ జయశంకర్ దాదాపు 7 ఏళ్ల పాటు కృషి చేయడం విశేషం. ఇక ఈ సినిమాలో కృష్ణతత్వం గురించి ఆయన చూపించిన విధానం ఆడియన్స్కి బాగా ఆకట్టుకుంది. కామం, క్రోధం, లాభం, మోహం, మదం, మాత్సర్యం మనిషి జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయనే వాటిని జయించడం ఎలా అనే కథతో ఆరీని మలిచారు డైరెక్టర్ జయశంకర్. ఈ మూవీకి సోషల్ మీడియా, క్రిటిక్స్, రివ్యూస్ అనే చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వినిపిస్తుంది. ఇక మూవీలో లాస్ట్ 20 నిమిషాల క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు నెటిజన్లు. మొత్తంగా దర్శకుడు జయశంకర్ మరోసారి విజయం సాధించారు. పేపర్ బాయ్, ఆరితో 2 హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ సాయి కుమార్, యాంకర్ అనసూయ, వైవా హర్ష, వినోద్ వర్మ ప్రధాన పాత్రలో నటించారు. మెగాస్టార్ అనిల్ రావుపూడి క్రేజీ ప్రాజెక్ట్ మన శంకర్ వరప్రసాద్ గారు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయింది. బీమ్స్ మ్యూజిక్కి లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ వాయిస్తో పాటు భాస్కర్ భట్ల, రవికుమార్ లిరిక్స్తో సాంగ్ అద్దిరిపోయింది. చిరంజీవి, నయనతారను టీస్ చేస్తూ పాడుతున్న ఈ పాట ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది. మెగాస్టార్ గ్రేస్ స్టెప్లు, లుక్స్ వింటేజ్ వైబ్ని గుర్తు చేస్తున్నాయని చెప్తున్నారు ఫ్యాన్స్. అందుకే విడుదలైన క్షణాల్లోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. అరగంట గ్యాప్లోనే యూట్యూబ్లో 85,000కు పైగా వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర ఘరానా బుల్లోడు, గ్యాంగ్స్టర్ సినిమాల తరహాలో ఉండనుందని తెలుస్తుంది. ఇది కాస్త పక్కన పెడితే లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ చాలా కాలం మళ్ళీ పాటతో తెలుగులో కంబ్యాక్ ఇస్తున్నారు.
చేస్తున్నారు. ఆయన ఎనర్జిటిక్ వోకల్స్‌కి ఎంతమంది అభిమానులు ఉన్నారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన కెరియర్‌లో 25,000 పైగా పాటలు పాడారు. ముఖ్యంగా తెలుగులో కూడా కొన్ని సూపర్ హిట్స్ ఉన్నాయి.